హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వచ్చేసి ఎస్క్యూఎల్లో ఉన్న మెయిన్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదామని చెప్పాను కదా. సిటీఈ సిటీకి ఎలా ఉందా ఇది చూస్తుంటే, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనమాట. సినిమాలు బాగా ఎక్కేసినాయి అందరికీ ఎక్స్ప్రెషన్. సో కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ మాట్లాడి తర్వాత రికర్సివ్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడదాం. ఎవరికైతే ఈ చూసుంటారు కదా వేరే లాంగ్వేజ్లో ఇట్లా వేయడం గుర్తుందా, పైథాన్ యూజ్ చేసి ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్లు చేస్తున్నారో కోడింగ్ వాళ్ళు చేస్తారు ఇలాంటివి. సో ఇలాంటివి దీన్ని యూజ్ చేసి రాయొచ్చు అనమాట. సీక్వెల్లో నీకు అంత లెవరేజ్ ఉండదు ఇలాంటి డ్యాన్స్ చేయడానికి. పిఎల్ సీక్వెల్ వాడాల్సి వస్తుంది ఒకసారి. సో కాకపోతే ఇలాంటివి చేయడానికి రికర్సివ్ సిటీ హెల్ప్ చేస్తుంది అనమాట. అది మాట్లాడదాం. ఫస్ట్ సిటీ మాట్లాడి చూద్దాం. సిటీ అంటే ఏం లేదు, ఒక నీకు టెంపరీ మెమరీ లాగా అనమాట. అంటే ఇప్పుడు క్వెరీ రాయబోతున్నాం. ఆ క్వెరీ ఎలా ఉందంటే సెలెక్ట్ సమ్ ఇంకొక సబ్ క్వెరీ రాసావు, లేకపోతే ఆ సబ్ క్వెరీలో ఇంకొక సబ్ క్వెరీ రాసావు. ఇలా పిచ్చిగా ఉంది మొత్తం. ఒక నెస్టెడ్ సబ్ క్వెరీ వచ్చి రిపిటేటివ్గా ఒకటే కోడ్ నడుస్తుంది అనమాట. ఎక్కడొక చోట రిపిటేటివ్గా కనబడుతుంది ఒక కోడ్. లేదా రిపిటేటివ్ కాకపోయినా ఎక్కడైనా ఎక్కువ కోడ్ అయిపోయి నీకు చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మెయిన్ ఒక లాజిక్ ఉంటుంది. ఓకే, ఆ లాజిక్ ఈ మెయిన్ సెలెక్టే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ మెయిన్ సెలెక్ట్ మెయిన్ లాజిక్, ఈ లోపల ఈ సబ్ లాజిక్స్ అనమాట. సో ఈ మెయిన్ లాజిక్ మిస్ అయిపోతారు. ఇది ఓవర్గా కనిపిస్తూ ఉంటుంది, రైట్? దీన్ని మనం ఒక టెంపరీ థింగ్ కింద స్టోర్ చేస్తాం అనమాట. విత్ ఇది టెంపరీ, ఇది మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి అనుకుందాం కదా. సో టెంపరీని టెంప్ సిటీ ఏదో ఒక పేరు నీ ఇష్టం, ఇక్కడ ఏదో పెట్టుకో. విత్ స్పేస్ సిటీ యాజ్, ఓకే, బ్రాకెట్స్ ఓపెన్ చేసి నీ సిటీ రాసుకో. ఇది ఏదైతే రెపిటేటివ్ ఉందో దాన్ని ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, రాసి ఇక్కడ క్లోజ్ చేశాక కింద ఈ మెయిన్ కోడ్ ఉంటుంది చూసారా, మెయిన్ కోడ్ ఇక్కడ రాస్తారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇప్పుడు ఈ లోపల నుంచే కదా ఇది మెయిన్ కోడ్ బయటికి చదువుతుంది. సో ఇది ఈ లోపలది ఎక్కడ పెట్టావు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, అవునా? ఫ్రమ్ టెంప్ సిటీ. ఓకే, టెంప్ సిటీ. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా వచ్చిందనుకో సపోజ్ ఇదే కోడ్. ఓకే, ఇది నీకు ఎగ్జాంపుల్తో మాట్లాడతాను, ఒకసారి చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అదొకసారి మాట్లాడతాను. కాకపోతే ఒక ఎగ్జాంపుల్ మీకు సింటాక్స్ చెప్పడానికి అంతే. సో టెంపరీగా నీ కోడ్ని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. విత్ సిటీ యాజ్ అని ఇక్కడ పెట్టుకుంటావు. నీ మెయిన్ రిపిటేటివ్ కోడ్ని ఇక్కడ రాసేసి కింద ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట నువ్వు చిన్నగా. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నువ్వు మళ్ళీ ఇంత పెద్ద కోడ్ ఇక్కడ రాయక్కర్లేదు. సో జస్ట్ సిటీ అని పెడితే సరిపోతుంది. అంటే ఇదంతా ఇక్కడ వాడుతున్నావు అన్నట్టు. సో సెమీకోలన్స్ ఏం పెట్టకూడదు, కోడ్ ఎండ్ చేయొద్దు. ఈ సిటీ నేను ఎంతసేపు రెఫరెన్స్ చేసుకోవచ్చు, మొత్తం ఎక్కడికైనా వెళ్ళి రెఫరెన్స్ చేసుకోవచ్చా అంటే ఏ వర్క్షీట్లోనే రెఫరెన్స్ చేసుకోవచ్చా ఎక్కడ అయినా అంటే లేదు. అసలు ఈ వర్క్షీట్లోనే నువ్వు రెఫరెన్స్ చేయలేవు. ఎప్పుడు వరకు రెఫరెన్స్ చేయగలవు అంటే ఈ పర్టికులర్ క్వెరీ ఎండ్ అయ్యేంత వరకే. అంటే ఇక్కడ నువ్వు మెయిన్ క్వెరీ రాయిపోతున్నావు చూసావు, బయట ఈ క్వెరీ రాసేంత వరకే ఈ సిటీ అన్నది వర్క్ చేస్తుంది. బయట ఇది ఒక సింగిల్ క్వెరీ అనుకోండి. ఇప్పుడు సెలెక్ట్ క్వెరీ రాస్తున్నారు చూసారా, లేకపోతే అప్డేట్ క్వెరీ రాస్తున్నారు చూసారా, లేకపోతే డిలీట్ క్వెరీ రాస్తున్నారు చూసారా, ఇది అయిపోయిన తర్వాత సెమీకోలన్ పెట్టండి బాబు అని చెప్తున్నాను నీకు ప్రతిసారి. అంటే ఈ క్వెరీ ఇక్కడతో ఎండ్ అన్నట్టుగా, రైట్? సో ఈ క్వెరీ ఫస్ట్ ఇక్కడ ఒక టెంపరీగా ఒక మెమరీలా క్రియేట్ చేసి ఇక్కడ స్టోర్ చేసి పెట్టి దాని మీద ఒక మెయిన్ క్వెరీ రాసి సెమీకోలన్తో ఎండ్ చేస్తున్నాం, రైట్? సో ఇది సిటీఈ అంటే. ఓకే, సో సిటీఈ గురించి మాట్లాడాం కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. అది చూస్తే ఇప్పుడు దాకా మీకు ఇది అర్థం కాకపోయినా పర్లేదు, అది చూస్తే మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను చూపిస్తున్న కోడ్ని క్లారిటీగా చూడండి. ఇది మెయిన్ క్వెరీ సెలెక్ట్ ఫిలిం ఐడి. ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఇది మొత్తం ఒక ఇన్నర్ క్వెరీ. ఓకే, సో ఈ ఇన్నర్ క్వెరీ సబ్ క్వెరీ అనమాట. ఈ ఇన్నర్ క్వెరీలో యావరేజ్ రెంటల్ డ్యూరేషన్ ఒక్కొక్క ఫిలింకి గ్రూప్ బై ఫిలిం ఐడి అని రాసాడు చూసారా. ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్లో రెంటల్స్కి మూవీస్ ఇస్తారు, అవునా? ఇప్పుడు వార్ సినిమా రెంటల్కి ఉంది. ఆ రెంటల్ మూవీ నువ్వు తీసుకున్నావు, నేను తీసుకున్నాను. కాకపోతే నువ్వు కొన్ని డేస్కి తీసుకుంటావు, 2 రోజులు 3 రోజులకో తీసుకుంటావు. నేను కొన్ని రోజులకు తీసుకుంటాను, 5 రోజులు 6 రోజులకో తీసుకుంటాను. సో వార్ సినిమా మొత్తం మన ఇద్దరమే తీసుకున్నాం, ఇంకెవరు తీసుకోలేదు అనుకున్నాం. జస్ట్ హైపోథెటికల్ చెప్తున్నా. ఓకే, అప్పుడు యావరేజ్గా ఎన్ని రోజులు తీసుకున్నట్టు అందరూ జనాల మీద? నేను 2 రోజులు, నువ్వు 4 రోజులు తీసుకున్నావు. సో మొత్తం 4+2/2 అంటే 6/2 3, యావరేజ్ని 3 days తీసుకుంటున్నారు వార్ సినిమా. అలాగే మన సాహో సినిమా తీసుకున్నారు అనుకుందాం రెంటల్. సాహో ఒకడు 3 రోజులు, ఇంకోడు 5 రోజులు తీసుకున్నారు అనుకుందాం. ఓకే, మొత్తం యావరేజ్ ఎంత? 4 days కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రతి సినిమాని ఎంత తీసుకుంటున్నారు యావరేజ్గా అంటే ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఈ ఇన్నర్ క్వెరీ రన్ చేశాక వార్ 3 days, సాహో 4 days యావరేజ్గా. ఓకే, ఈ క్వెరీ వరకు గ్రూప్ బై ఫిలిం రాశాడు కాబట్టి వార్ అన్నీ
గ్రూప్ బై అయిపోయి యావరేజ్ రిటర్న్ చేస్తుంది. అంటే వార్ 3 days చెప్పాను కదా అట్లా. తర్వాత ఏమవుతుందంటే వేర్ రెంటల్ డ్యూరేషన్ గ్రేటర్ దాన్ యావరేజ్ రెంటల్ డ్యూరేషన్. సపోజ్ బాహుబలి ఒక 5 days ఉందనుకుందాం. ఓకే, రెంటల్ డ్యూరేషన్ యావరేజ్గా నువ్వు ఒకడేమో 5 days తీసుకున్నాడు, ఇంకోటి 5 days తీసుకున్నాడు అంటే యావరేజ్ 5 కదా. సో అట్లా బాహుబలి 5 అనుకుందాం. సో ఇప్పుడు ఈ కింద ఏం జరుగుతుందంటే ఆ రెంటల్స్ వచ్చినాయి చూసారా, ఇప్పుడు వార్కి 5, బాహుబలికి 5, సావుకి 5. సో ఆ మూడిట్లకి యావరేజ్ ఎంత 3 + 4 + 5/3 కదా. అంటే ఎంత 9, 10, 11, 12, 12/3 అంటే ఎంత 4 కదా. అర్థమవుతుందా? సో ఓవరాల్గా అన్ని మూవీస్ మీద యావరేజ్ ఎంత అని చెప్తున్నాను. ఫస్ట్ ఒక్కొక్క మూవీకి ఇంటర్నల్గా దాని యావరేజ్ కనుక్కొని అన్ని మూవీస్కి కలిపి యావరేజ్ ఎంత అన్నది కనుక్కుని ఏ మూవీస్కి అయితే యావరేజ్ అన్ని మూవీస్ మీద యావరేజ్ కంటే ఎక్కువ ఉందో యావరేజ్, ఆ మూవీస్ని మాత్రం బయటికి తీసుకురమ్మంటున్నాడు. సో ఇక్కడ రిపిటేటివ్గా ఈ కోడ్ అంటే యావరేజ్ ఫస్ట్ ఇంటర్నల్ యావరేజ్ అంటే వార్ ఎంత, సావో యావరేజ్ ఎంత అన్నట్టుగా తీసుకుని దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఈ కోడే మళ్ళీ ఇక్కడ పెట్టి ఆ కోడ్ మీద యావరేజ్ కనుక్కుంటున్నాడు. అంటే ఆ వార్, బాహుబలి, సాహో ఈ మూడిట్ల మీద యావరేజ్ కనుక్కోవడానికి ఇక్కడ రాశాడు మళ్ళీ. అర్థమైందా? సో ఈ కోడ్ 2 సార్లు రాశాడు చూసారా. సో రాయడం వల్ల ఇది అంత రీడబుల్గా అనిపించట్లేదు, ఇంత క్లమ్జీ ఉంది. నువ్వు చూడంగానే ఎట్లా అనిపిస్తుంది నీకు, అరే ఇదేంటి ఇంకా నేను చూపించలేదు మీకు. ఇదిగోండి కిందకి స్క్రోల్ చేస్తే ఇదిగో ఇదే కోడ్ ఇందాక పైన ఉంది. ఓకే, సో ఇంత హడావిడి ఎందుకు చెప్పండి అని చెప్పి కొంచెం సింపుల్గా అర్థమయ్యేలా జనాలకు పెట్టడానికి కోసమే ఇప్పుడు మనం ఆ ఫర్దర్ కోడ్ ఎలాగ ఇంప్రూవ్ చేసాడు సిటీ కింద అన్నది చూద్దాం. ఓకే, సో పైన అయితే విత్ ఒక పేరు పెట్టుకున్నాడు, యాజ్ పెట్టి ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేశాడు కదా చెప్పినట్టు. సో ఈ రిపిటేటివ్ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు ఈ బ్రాకెట్స్. చూడండి పడేసాడా. సో ఆ తర్వాత కింద నీ మెయిన్ క్వరీ. ఇప్పుడు మెయిన్ క్వరీ ఏంటి, ఇందాక యావరేజ్ గ్రేటర్ దాన్ ఏంటది డ్యూరేషన్ గ్రేటర్ దాన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద డ్యూరేషన్స్ అని చెప్పాను చూసారా. సో ఇప్పుడు అది రాస్తారు చూసారా. సో డ్యూరేషన్ గ్రేటర్ దాన్ వేర్ రెంటల్ డ్యూరేషన్ గ్రేటర్ దాన్ సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ రెంటల్ డ్యూరేషన్ ఫ్రమ్, మళ్ళీ ఇదే కదా కోడ్ నీ కింద ఇక్కడ వచ్చింది, ఫ్రమ్ దగ్గర వచ్చింది, మళ్ళీ యావరేజ్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వాడాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా రెంటల్ డ్యూరేషన్ సిటీ అని పెడతాడు అనమాట. చూడండి పెట్టాడా. సో ఇప్పుడు ఇది రన్ చేసినా మన కింద క్వరీ రన్ చేసినా సేమ్ రిజల్ట్ అనమాట. కాకపోతే ఏది బాగుంది చదవడానికి మీకు, ఇది బాగుంటుంది సిటీఎస్. ఓకే, సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడానికి నేర్చుకోండి. ఎందుకంటే సిటీఎస్ వల్ల ఇది ఒకటే ఉపయోగం కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను. నాకు ఇంటర్వ్యూలో జరిగింది. ఆ ఇంటర్వ్యూ రోజు నాకు సిటీ అంత ఐడియా లేదు. నేను ముందు చిన్నగా నేను కొంతమందికి చెప్పాను, మీరు ఇప్పుడే జస్ట్ ఇట్లా వచ్చారంటే ఈ సీక్వెల్ బ్యాక్గ్రౌండ్లోకి ఇంత డెప్త్ వద్దు, మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, నేర్చుకోండి. కానీ మీకు కొంతమంది సగం నేర్చుకుని అయిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడతాను. కానీ అందరూ పూర్తిగా నేర్చుకుంటేనే ఎవరైనా సక్సెస్ అవుతాడు, రైట్? సో నాకు జరిగింది చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, నేర్చుకోలేదు అన్నది. ఓకే, సో వాడు వెళ్ళి నన్ను ఏమడిగాడంటే డూప్లికేట్స్ రిమూవ్ చేయబాబు నువ్వు. ఇప్పుడు మొత్తం ఒక రికార్డ్ మొత్తం డూప్లికేట్ అయిపోయి ఉంటాయి మల్టిపుల్ టైమ్స్, నువ్వు జస్ట్ ఐ డిలీట్ చేయాలంతే. ఓకే, సో ఐ డిలీట్ చేయాలంతే అన్నప్పుడు నేను జస్ట్ గ్రూప్ బై వాడేసి డిలీట్ చేసేస్తాను అని అన్నాను అతనితో. గ్రూప్ బై వాడేసి డిలీట్ చేసేస్తాను అని అంటే అప్పుడు ఏమవుతుంది అంటే గ్రూప్ బై హ్యావింగ్ కౌంట్ గ్రేటర్ దాన్ 1 పెట్టాను. అలా చేయడం వల్ల మొత్తం అప్పుడు 3 times ఒక రికార్డ్ వచ్చింది అనుకోండి, ఆ రికార్డ్ మొత్తం ఎగిరిపోతుంది నేను రాసిన క్వరీ వల్ల. ఓకే, సో అదే సిటీస్ ప్లస్ మన ఈ క్లాజ్ అని చూసారా, ఇది మన ఇది విండో ఫంక్షన్ తెలిస్తే ఈ రెండు కాంబినేషన్ వాడి మనం ఇది చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు. అది ఎట్లా చేయాలన్నది నేను హ్యాండ్స్ ఆన్లో మాట్లాడతాను. సో ఇక్కడతో ఇది కట్ చేద్దాము. దీని రికర్సివ్ సిటీస్ ముందు వెళ్దాము. దానికంటే ముందు ఒకసారి మల్టిపుల్ సిటీస్ని ఎట్లా డిఫైన్ చేయాలని చెప్తాను. ఇప్పుడు విత్ సిటీ, దీని పేరు CT1 అనుకుందాం. CT1 యాజ్ అని ఒక క్వరీ రాశారు కదా, కామా పెట్టి CT2 యాజ్ అని ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ క్వరీ రాసుకోండి, కామా పెట్టి CT3 యాజ్ అని చెప్పి ఇంకో క్వరీ రాసుకోండి, కింద ఎంటర్ కొట్టి సెలెక్ట్ క్వరీ, నీ మెయిన్ క్వరీ రాసుకోవచ్చు. సెలెక్ట్ కానీ డిలీట్ కానీ అప్డేట్ కానీ ఏదైనా. ఓకే, సో అది మల్టిపుల్ సిటీస్ అనమాట. ఓకే, సో అది కూడా కవర్ చేసేసాను. ఒకసారి సింటాక్స్ పేపర్ మీద రాస్తాను, మీకు ఐడియా ఉంటుంది. సో సిటీ ఎట్లా చెప్పాను, విత్ CT1 యాజ్ అని చెప్పి ఒక క్వరీ రాస్తారు, కామా CT2 యాజ్ అని చెప్పి ఇంకో క్వరీ రాస్తారు, కామా నీకు ఎన్ని కావాలి దాన్ని. ఇప్పుడు CT1 అని ఈ లోపల నువ్వు వాడుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ CT1 వేర్ కండిషన్ పెట్టి మళ్ళీ ఇక్కడ నువ్వు మళ్ళీ CT1 కానీ 2 కానీ నువ్వు వాడుకోవచ్చు. ఓకే, సో అది నీ ఇష్టం. ఇది అయిపోయాక సెలెక్ట్ నీ ఇష్టం, ఏ సిటీ అయినా వాడుకోవచ్చు నువ్వు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ CT1 ఇన్నర్ జాయిన్, సేమ్ ఇంకా నీ ఇష్టం, ఎంత కాంప్లెక్స్ అయినా రాసుకో ఇక్కడ. ఓకే, సో ఇదనమాట మల్టిపుల్ సిటీస్ ఎట్లా వాడాలన్నది. నెక్స్ట్ ఇవన్నీ మనం ఒకసారి హ్యాండ్స్ ఆన్లో చూద్దాము. సిటీస్ గురించి నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూద్దాము మెయిన్గా, మిగతాయి మీరు ఎట్లా ఎక్స్ప్లోర్ చేయండి. కమింగ్ బ్యాక్ టు రికర్సివ్ సిటీస్. ఇది ఏంటి అంటే
ఒక కాల్ స్టేట్మెంట్ లాగా మల్టిపుల్ టైమ్స్ కాలింగ్ జరుగుతుంది అనమాట ఆ సిటీఈని. అది ఎట్లా రాస్తారంటే సేమ్ అంతే సింటాక్స్ విత్ రికర్సివ్ అని పెట్టాలి అంతే. నువ్వు రికర్సివ్ సిటీఈ పేరు నువ్వు ఏదైనా పెట్టుకో. యాజ్ నువ్వు 2 కమాండ్లు రాయాలి ఇక్కడ. యాంకర్ స్టేట్మెంట్, నీ మెయిన్ స్టేట్మెంట్ ఉంటుంది. యాంకర్ స్టేట్మెంట్ అంటే ఏంటి? యాంకర్ ఎప్పుడు ఎక్కుతాడు? స్టేజ్లో స్టార్టింగ్లోనే ఎక్కుతాడు కదా. సో అందుకని ఫస్ట్ దాన్ని యాంకర్ అంటారు, మధ్యలో యూనియన్ ఆల్ పెడతారు. ఓకే, సో ఇది రికర్సివ్ సిటీ. కింద నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదో ఒకటి నీ సిటీ నేమ్. ఇది రికర్సివ్ సిటీ అనమాట. ఇది ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే ఈ యాంకర్ ట్యాగ్ దగ్గర నువ్వు స్టార్టింగ్ డిఫైన్ చేస్తావు. అంటే ఇట్లా రాస్తావు అనమాట. సెలెక్ట్ 1 యాజ్ నీ నెంబర్ అని పెడతావు. ఓకే, అంటే 1కి ఒక పేరు పెట్టు. ఇది ఒక కాలం వాల్యూ అనమాట. అలా అనుకో. అంటే ఎట్లా అంటే నెంబర్ అన్న కాలమ్ 1 అన్న వాల్యూ. ఓకే, ఇలా చెప్పవు. దీనికి యూనియన్ ఆల్ మెయిన్ స్టార్టింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఇది కూడా యూనియన్ ఆల్ వాడే కాబట్టి దీనికి సింటాక్స్ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏ డేటా టైప్ వస్తుందో అది రావాలి. ఇక్కడ నెంబర్ వచ్చింది కదా. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే రికర్సివ్గా 1 2 3 4 అట్లా రాయాలనుకుంటున్నాను, అంటే రావాలనుకుంటున్నాను. సో 1 + 1 అదే 1 కాదు, ఇక్కడ దీని పేరు ఏం పెట్టావు? నెంబర్ కదా. సో 1 + నెంబర్ అంటే నెంబర్ని ఎవ్రీ టైం 1 ఇంక్రిమెంట్ చేయాలి నువ్వు. 1 + నెంబర్ ఫ్రమ్ దేని నుంచి తీసుకుంటావు? సిటీఈ అన్న దాని నుంచే కదా. సో ఇది ఫస్ట్ ఎట్లా అంటే ఇక్కడ సిటీ అని రాయాలన్నమాట. యాక్చువల్లీ రికర్షన్ స్టార్ట్ అవ్వాలంటే దాని అర్థం ఏంటంటే ఈ సిటీఈ అన్న టేబుల్లో ఫస్ట్ ఈ వాల్యూ ఉంటుంది, 1 అన్న వాల్యూ. ఇక్కడ నువ్వు యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి పెట్టిన వాల్యూ ఫస్ట్ ఉంటుంది. సో అక్కడ నుంచి నీ రికర్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఆ 1 అని కాల్ చేస్తుంది. ఈ 1 వాల్యూ ఉంది కదా. సో నెంబర్ 1 అవుతుంది. 1 + 1 2. సో ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ 2 అప్డేట్ అవుతుంది. అలా వేర్ నంబర్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 5 పెట్టాను అనుకో, ఏమవుద్ది? ఫస్ట్ 1 చెక్ చేసి, ఫస్ట్ 1 ఆల్రెడీ ఉంది నెంబర్లో, అవునా? సెలెక్ట్ 1 + నెంబర్ ఫ్రమ్ సిటీఈ అని ఉన్నప్పుడు సో సిటీఈకి వెళ్ళి చెక్ చేస్తుంది నెంబర్ ఎంత ఉందని. సో నెంబర్ 1 ఉంది, రైట్. సో వేర్ కండిషన్ చూస్తుంది 1 < 5. సో అట్లా నెంబర్ అప్డేట్ అవుతుంది. 1 + 1 2 కదా. సో 2 అయ్యిద్ది, 1 2 3 4 దాకా వస్తుంది అనమాట. ఓకేనా? సో అది సిటీఈస్ గురించి, రికర్సివ్ సిటీఈస్ గురించి. దీంట్లో మనం స్టార్ అది చెప్పాను కదా. అది మనం హ్యాండ్స్ ఆన్ దాంట్లో మాట్లాడదాం ఎట్లా వస్తుంది అన్నది. ఇప్పటికి ఇది లెంత్ చాలు అనుకుంటున్నాను. సో దిస్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ హ్యాడ్ గెయిన్డ్ బెటర్ నాలెడ్జ్ దాన్ యెస్టర్డే. ఓకే, ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. బై. దెన్ అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.